నువ్వే కావాలి కావచ్చు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, జై చిరంజీవ, వీటన్నిటితో పోలిస్తే ఇప్పుడు ఉషా పరిణయం ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ లవ్ స్టోరీ. నేను ఎందుకంటానంటే లవ్ స్టోరీ అనేది ఒక జనరలైజ్డ్ పదం. స్వయంవరం ఆ రోజుల నుంచి తీసుకుని ఇప్పటికి వస్తే సార్ అలాంటి ప్రేమలు ఎక్కడ దాదాపు కనిపించట్లేదని చెప్పాలి. అందుకే నన్ను ఓటీటీ అడిగినప్పుడు కొంచెం లాంగ్వేజ్ ఇది టుడేస్ లాంగ్వేజ్, ఐ సెడ్ గెట్ అవుట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓటీటీలో ఏంటి సార్ ఆ చెత్త? లేకపోతే ఏంటండి దే హావ్ నార్మలైజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇంట్లోకి తీసుకొచ్చేసారు. చాక్లెట్ బాయ్, ఆ తర్వాత ఆ వెరీ లవబుల్ హీరో అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది మీరే కాబట్టి చెప్పండి, శ్రీకమల్ ఎలా అమరారు ఈ క్యారెక్టర్? వాడు ఇప్పుడే ఈ స్క్రిప్ట్కి కావాల్సిన వయసుకు వచ్చాడు. మీరు చేసిన సినిమాల్లో కొన్ని హిట్ ఫిల్మ్స్ అన్ని రీమేక్స్. వై డిడ్ యూ చూస్ రీమేక్స్? నేను చూస్ చేసుకున్న రీమేక్ ఒకటి, నువ్వే కావాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింకిని కరిగించి ఎంత రేంజ్ ఉంది ఆ పాటలో, ఎంత బాగుంది, ఎనర్జీ ఉంది, జోష్. తరుణ్ ఎందుకు తర్వాత ఫేడ్ అవుట్ అయ్యారు? అంటే నేను తర్వాత భలే దొంగలు కూడా మళ్ళీ ట్రై చేసి, భలే దొంగలు కూడా చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందరూ అనుకుంటారు అది బంటి ఎవరు బబ్లీ అని, కానే కాదు. అందరూ కొంచెం హెసిటేట్ చేస్తారు కట్రీనా కైఫ్ గారిని కాస్ట్ చేయడానికి. ఆవిడ ఎంత చూడడానికి ఎంత బాగుంటారో, వాడికి యాక్టింగ్ రాదని కొంతమంది ఫీల్ అవుతారు. డిడ్ యూ హ్యావ్ అ డిఫికల్ట్ టైం ఆవిడ డైరెక్ట్ చేయడం? ఆ అమ్మాయిని ఒక యాడ్లో చూశాను, చాలా బాగుంది ఈ అమ్మాయి, పిలిచాం, కథ చెప్పాను, ఓకే, నేను ముంబై వెళ్ళాను, అంతా అయిపోయింది. తర్వాత అమ్మాయి రాదు, ఒప్పుకోవట్లే, ఇక్కడికి పిలిచాము, మామూలు ఫోటోషూట్ కూడా చేసాం వెంకటేష్ గారితో. చేస్తే తర్వాత వెళ్ళిపోయింది సైలెంట్. ఎందుకు ఆగుతున్నావు అంటే ఐఎమ్ స్కేర్డ్. వేర్ స్కేర్డ్? అందరికీ నమస్కారం, హలో, హాయ్, వెల్కమ్ అండ్ వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. 90వ దశకం 2000 సంవత్సరం నుంచి 2010 లోపు వచ్చిన కొన్ని సినిమాలు లవ్ రెవల్యూషన్ క్రియేట్ చేశాయి తెలుగు చిత్ర పరిశ్రమలో. ఆ రెవల్యూషన్లో దాని వెనక ఉండే విప్లవకారుల్లో కీలకమైన వ్యక్తి ఎవరంటే దర్శకులు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్ కె విజయభాస్కర్ గారు. వారు ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత, గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టి వారి కుమారులు శ్రీకమల్ని హీరోగా పెట్టి ఉషా పరిణయం అని అచ్చ తెలుగులో చక్కటి టైటిల్తో అర్థమయ్యే భాషలో ఓ సినిమా తీశారు. ఆ సినిమా గురించి తెలుసుకోబోతున్నాయి ఇవాళ. అండ్ ఆల్సో అబౌట్ విజయభాస్కర్ గారు జర్నీ, ఆయన హిట్ పాటలు ఎలా కుదిరాయి, ఒక్కొక్క సీన్ ఎలా అమరింది అన్నీ మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. హాయిగా తెలుగు భోజనంలో ఉంది సార్ ఉషా పరిణయం అనగానే. సినిమా కూడా అలాగే ఉంటుందండి, ఫుల్ మీల్స్ అనమాట, చక్కగా విస్తరాకేసి వడ్డించిన, అందరినీ కూర్చోబెట్టి, మన సాంప్రదాయం అది. అవును, ఈ బుఫే కల్చర్ అంతా తర్వాత వచ్చింది, కానీ ఏ శుభకార్యమైనా చక్కగా విస్తరాకులు అన్ని కూరలు పెట్టి, అలాగే నేను సినిమా కూడా అన్ని ఎమోషన్స్ పెట్టి, ఎవ్రీథింగ్ సంతృప్తిగా భోంచేసిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను నమ్మేది కూడా అది, అందరూ కలిసి కూర్చుని భోంచేసినట్టు అందరూ కలిసి కూర్చుని సినిమా చూడాలంటే మనం అలాంటి సినిమా తీయాలి. అవును సార్. సో ఫ్యామిలీ, దట్స్ హౌ యూ బ్రింగ్ ఎ ఫ్యామిలీ టుగెదర్. యూ షుడ్ నాట్ బి డివైడింగ్ ది ఫ్యామిలీ. సినిమాలో కొంచెం కంటెంట్ బాగుండకపోతే తమ్ముడు బ్రదర్ ఒకసారి చూడాల్సి వస్తుంది, సిస్టర్ ఒకసారి, అందరు కలిసి కూర్చునే కంటెంట్ ఉండదు అక్కడ. అవును సార్. ఐ వాంట్ టు అగైన్ మళ్ళీ థియేటర్కి జనం రావాలంటే మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే సినిమా క్లీన్గా ఉండాలి. అలాగే ఉంటుంది ఈ సినిమా. సార్ మీరు జీనియస్ సార్, మీ సినిమాల సృష్టి అంటే నువ్వే కావాలి కావచ్చు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, జై చిరంజీవ, వీటన్నిటితో పోలిస్తే ఇప్పుడు ఉషా పరిణయం ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నువ్వు నాకు నచ్చే జానర్లో ఉంటుందండి, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అసలు. కాకపోతే మీకు ఆ సినిమా ఎంత రియల్గా ఉంటుందో, ఆ క్యారెక్టర్స్ ఎంత మెమరబుల్గా ఉంటాయో, ఇది కూడా అలా ఆ క్యారెక్టర్స్ బాగుంటాయి, చాలా హాయిగా ఉంటుంది. యూ వుడ్ వాంట్ టు, ఇప్పుడు నువ్వు నాకు నచ్చాలో స్పెషాలిటీ ఏంటంటే యూ వాంట్ వాచ్ ఇట్ టైమ్ అండ్ అగైన్. వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఒక్కొక్క సాంగ్, ఎవ్రీథింగ్. అండ్ అట్లా అందరు టెక్నీషియన్స్ కలిసి వీ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. 25 years తర్వాత కూడా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కూడా అలాంటి సినిమా. నాకు ఇలాంటి సినిమాలు తీస్తే లాంగ్ విటీ ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్.
కానీ లవ్ అనే పదానికి నిర్వచనం బాగా మారిపోయింది ఇవాళ రోజుల్లో. కరెక్ట్. మీరు స్వయంవరం ఆ రోజుల నుంచి తీసుకుని ఇప్పటికి వస్తే సార్ అలాంటి ప్రేమలు ఎక్కడ దాదాపు కనిపించట్లేదని చెప్పాలి. సో మరి ఈ ఉషా పరిణయంలో ఎలాంటి ప్రేమ ఉంటుంది? నేను నిజం చెప్పాలంటే ఈ సినిమాకి మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మై డెఫినేషన్ ఆఫ్ లవ్. ప్రేమ అంటే అర్థం మారిపోయిందని కరెక్ట్గా చెప్పారు మీరు. ఇవాళ అమ్మాయిలంటే కొంచెం రెస్పెక్ట్ తగ్గిపోయింది. ప్రేమ అసలు ఎక్స్ప్రెస్ చేయటమే ఆ రోజుల్లో చాలా అసలు కలోజల్ ఎంత కష్టంగా ఉండేదో, అలాంటిది ఈ రోజుల్లో తేలికైపోయింది. నువ్వు ఒక SMS అది చేయటం, ఇంకోళ్ళతో మాట్లాడితే అమ్మాయి మీద దాడి చేసేస్తారా? అవును. అంటే బేసిక్గా నా ఫీలింగ్ ఏంటంటే వాడు, అందుకే నేను మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూకి వెళ్తే చెప్పాను, మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా ద్వారా నా చిన్న విన్నపం, ఏదైనా ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు మీరు ప్రేమోన్మాది అని రాస్తున్నారు, ప్లీజ్ ఆ ప్రేమ అనే ప్రిఫిక్స్ తీసేయండి. ఉన్మాది మాత్రం, అందులో ప్రేమ లేదు, వాడు ఓన్లీ ఉన్మాది. అండ్ వాడు కేవలం అంటే దట్ ఈస్ కాల్డ్ పొజెసివ్నెస్. అది ప్రేమ కాదు. ప్రేమ అంటేనే వేర్ దేర్ ఈస్ వైలెన్స్ ఇట్స్ నాట్ లవ్. ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇట్ ఈస్ నాట్ వైలెంట్. ఇట్ కెనాట్ బి వైలెంట్. వైలెన్స్ ఉంటే అది ప్రేమ ఎలాగవుతుందండి? దట్స్ మై పాయింట్. అందుకని మీడియా అంతా మనం గ్లోరిఫై చేయకూడదని చెప్తున్నా. ప్రేమ అనే ప్రిఫిక్స్ తీసేయండి, వాడిది ఓన్లీ ఉన్మాదం. అండ్ గర్ల్స్కి ఉన్న రెస్పెక్ట్ మనం అది ఉంటేనే అందం. అవును. అండ్ నాట్ బికాస్ అంటే అదేదో పద్ధతిగా చెప్పడం అని కాదు, నేను అందమైన క్యారెక్టర్స్ చూశాను. ఐ థింక్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ది వుమన్. అలా తల్లిని, అక్కని, నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని చూశాను నేను. ఐ హ్యావ్ సీన్ గ్రేట్ క్యారెక్టర్స్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. మా మదర్ కానీ, మా పెద్ద అక్క కానీ, వీళ్ళందరూ బుక్స్లో రాసినట్లు ఉండేవాళ్ళు. అందుకే నాకు సినిమాకి వస్తే, నా సినిమా విషయానికి వస్తే, వాళ్ళందరికీ నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు దెమ్. వాళ్ళకి అబ్జెక్షనబుల్గా ఒక్క వర్డ్ ఉన్నా కూడా నేను చాలా సిగ్గుపడతాను. అందుకే నన్ను ఓటీటీ అడిగినప్పుడు కొంచెం లాంగ్వేజ్ ఇది టుడేస్ లాంగ్వేజ్, ఐ సెడ్ గెట్ అవుట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చెప్పేసారా? చెప్పేసి మీకు నమస్కారాలు. నుంచి ఓటీటీలో ఏంటి సార్ ఆ చెత్త? లేకపోతే ఏంటండి, దే హావ్ నార్మలైజ్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇంట్లోకి తీసుకొచ్చేసారు. అంటే లిటరల్గా ఫ్యామిలీని డివైడ్ చేశారు. ఇంట్లో సినిమా చూస్తున్నా కూడా ఒక్కొక్కళ్ళు చూడాల్సిన పరిస్థితి. ఫ్యామిలీ సినిమా అనే అందరూ టైటిల్ చెప్తారు కానీ ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీలో ఒక్కొక్కసారి చూడాల్సిన సినిమాలు. డైలాగ్స్ ఏంటి అంతా అసలు చాలా జుగుప్సకరంగా ఉంటుంది. ఇంకోళ్ళ గురించి మనం కామెంట్ చేయలేం కానీ నా వరకు అర్థమైంది సార్. కానీ అంటే ఉషా పరిణయం అనే చిత్రంలో మీ కథ ఎలా ఉండబోతుందని. ఎందుకంటే ప్రేమలో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడో అక్కడ వస్తుంది. కాన్ఫ్లిక్ట్, మిస్అండర్స్టాండింగు, అదంతా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తేనే ప్రేమ. ఉత్తుత్తి మామూలు పరిస్థితుల్లో ప్రేమ ప్రకటించుకుంటే దాని డెప్త్ ఎంతో తెలియదు కదా సార్. సో ఇక్కడ మనకు ఉషా పరిణయంలో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారో అని ఐఎమ్ వండరింగ్. ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ లవ్ స్టోరీ అని నేను ఎందుకంటానంటే, లవ్ స్టోరీ అనేది ఒక జనరలైజ్డ్ పదం. అవును. కానీ నేను అందులో ఇంకొక కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే వాడాను. దేర్స్ నో లవ్ బిట్వీన్ ది హీరో అండ్ హీరోయిన్ ఇన్ ది ఫస్ట్ హాఫ్. సస్పెన్స్ ఏం లేదు. ఇంత లవ్ స్టోరీలో లవ్ లేకుండా ఎలా తీశారు? నన్ను ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఎవరు. ఇన్ని పాటలు ఎలా వచ్చినాయండి? మరి యూ హ్యావ్ టు సీ ది ఫిల్మ్ టు అండర్స్టాండ్ ఇట్. అర్థమైంది సార్. అండ్ నేను అంతే, అంటే నాకు లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం, కానీ ఇదివరకు నేను చేసిన సినిమా లాంటివి చేయటం నాకు ఇష్టం లేదు. కొంచెం డిఫరెంట్. అందుకని ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే. సెంట్రల్ ఐడియా ఇస్ లవ్ ఓన్లీ. ప్రేమ చుట్టూనే తిరుగుతుంది, కానీ అది ఇంకొక యాంగిల్. అండ్ అందులో ఐ వాంటెడ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ రిగార్డింగ్ లవ్. లవ్ అంటే ఎంత పవిత్రంగా ఉండాలంటే, ఎక్కడో ఒక ఆయన హిందీలో చెప్తారు, ముజే జబ్ పతా చలా కి ఉస్ లడ్కీ షాదీ కहीं और हुई मैंने उस गली में कदम तक नहीं रखा.